హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జూలై నెల అండి. జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. 30 జూలై 2024 ఉదయం 7 గంటల సమయానికైతే వీడియో చూస్తున్నాము. వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడంపై పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు అలాగే పెన్షనర్స్ కి ఇద్దరికి కూడా ప్రజెంట్ అయితే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి. ఖచ్చితంగా ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఇంకా ఎవరైనా పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోకుంటే వెంటనే డౌన్లోడ్ అయితే చేసుకోండి. దీని ద్వారా మనకు పే స్లిప్ లో ఈ పెరిగిన డిఏ మరియు డిఆర్ అనేది 3.64% యాడ్ అయ్యిందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ట్యాక్స్ ఏమైనా డిడక్ట్ అయిందా? కొంతమందికి అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్ట్ అవుతుంటుంది. అలా ఏమైనా ట్యాక్స్ డిడక్ట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా కొంతమందికి ట్యాక్స్ పడని వారికి కూడా ట్యాక్స్ అనేది ఏమన్నా పడిందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఉద్యోగులకైతే పే స్లిప్స్ అనేవి నిధి యాప్లో అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. పెన్షనర్స్ కు సిఎఫ్ఎంఎస్ సైట్లో కానీ వెబ్ లేదంటే నిధి పోర్టల్లో కానీ డౌన్లోడ్ అవుతున్నాయి. ఇది అండి. ఒక విషయానికి వచ్చినట్లయితే ఒక బిల్లు చెక్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్న ఈ బిల్లును అయితే చెక్ చేయడం జరిగింది. ఇది ఒక పే స్లిప్. ఇందులో మనకు ఎర్నింగ్ సైడ్ లో బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ అనేవి 3 ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు ప్రొఫెషనల్ ట్యాక్స్ యాడ్ అయింది. అలాగే ఏపీజీఎల్ఎస్ సబ్స్క్రిప్షన్, జిఐఎస్, సిపిఎస్ అమౌంట్ అయితే ప్రాన్ ఖాతాలో జమ అవుతుంది. ఇక ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ మనకు వచ్చింది గ్రాస్ వాల్యూ, మనం తీసుకునేది మన చేతికి వచ్చేది అయితే నెట్ వాల్యూ అమౌంట్ ఇది. ఇక్కడ మనకైతే ఇది డిఏ 33.67% అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డిఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నట్లయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డిఏ అనేది క్యాలిక్యులేట్ చేయడం అంటే ఇప్పుడు ఫార్ములా అయితే ఉందండి. డిఏ పర్సెంట్ is equal to DA divided by basic pay into 100 అన్నమాట. ఇక్కడ మనకు ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు డిఏ అనేది ఎంత పర్సెంట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇది ఫార్ములా అండి. ఇక్కడైతే మనకు 33.64% అయితే వర్తించింది అనమాట. అదేవిధంగా ఈ బిల్ నెంబర్ చూసుకున్నట్లయితే 1054141 అనమాట. ఇక్కడ మనకు బిల్ సబ్మిట్ చేశారండి. ఇది సబ్మిటెడ్ అయితే అయిపోయింది, యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. బిల్ వచ్చేసి 20వ తేదీ సబ్మిట్ చేయడం జరిగింది. 21వ తేదీ వచ్చేసి ఎస్టీఓ గారి దగ్గరికి అయితే వెళ్ళింది అనమాట. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఒక 5 రోజుల తర్వాత దీన్ని కంప్లీట్ చేశారు, అంటే యాక్సెప్ట్ చేశారనమాట. యాక్సెప్ట్ చేసిన తర్వాత బిల్ అప్రూవల్ అయిపోయింది. అప్రూవల్ అయిపోయిన తర్వాత బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ లో అయితే ఉందండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ లోకి వచ్చినట్లయితే ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రెజరీలలో జూలై 22, 23 తేదీలలో అప్రూవల్ అయిన బిల్లులన్నీ కూడా 31వ తేదీ కల్లా, అంటే జూలై 31 తేదీ కల్లా గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ దాటుకొని ఆర్బీఐ ఈకోబేస్ స్టేజ్ కి అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి బిల్లులన్నీ కూడా మనకు ఆగస్టు 1 లేదా 2వ తేదీలలో జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్,
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్ల గురించిన తాజా సమాచారము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తి స్థాయిలో జూలై నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే వరకు మన ఛానల్లో అయితే అప్డేట్స్ చేస్తూనే ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.